పెన్షనర్లకు విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని డిఏలను వెంటనే దేశవ్యాప్తంగా పెన్షనర్లందరూ కూడా మానవ హారాన్ని నిర్మించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక చట్టం తీసుకొచ్చింది. కొత్త పెన్షనర్లు, పాత పెన్షనర్లు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. ఎవరైనా కొత్త పిఆర్సీ వస్తే పాత పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే రివిజన్ జరగదు అని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గమైన చట్టం. అంతేకాదు భవిష్యత్తులో డిఏలు కూడా ఎగ్గొట్టడం కోసం అది ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా పిఆర్సీ పాత పెన్షనర్లకి, కొత్త పెన్షనర్లకి అందరికీ వర్తింపచేయాలని, డిఏలు అందరికీ అమలు చేయాలని, అదేవిధంగా ఇతర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పెన్షనర్లకి అందరికీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పెన్షనర్లందరం కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తన చట్టాన్ని వెంటనే వాపసు తీసుకోవాలా, ఉపసంహరించుకోవాలా, లేకపోతే దేశవ్యాప్తంగా మహా ఉద్యమం అనేది నిర్మించడం జరుగుతుంది డిఏలు ఎగ్గొట్టడం కోసం. అదేవిధంగా కొత్త పెన్షనర్లకు మాత్రమే పిఆర్సీ రివిజన్ చేస్తామని, పాత పెన్షనర్కి ఇవ్వమని చెప్పడం అనేది చాలా ఘోరాతమైనటువంటి వివక్షతో కూడుకున్నటువంటి చట్టం అని చెప్పేసి మేము తెలంగాణ ఆల్ పెన్షనర్సు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అందరం కూడా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా తరఫున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు మానవహారాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మానవహారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ మానవహారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఫిబ్రవరి 25 నాడు కేంద్ర ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే దాని ప్రకారము ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళు కొత్తగా రివిజన్ అయినటువంటి పెన్షన్కు అర్హులు కాకుండా ఉంటారు. అంటే ఎవరైతే పాత పెన్షనర్స్ను రెండుగా విభజించడం జరుగుతుంది. పాత పెన్షనర్సు, కొత్త పెన్షనర్స్. కొత్త పెన్షనర్స్కు మాత్రమే ఆ పిఆర్సీ వర్తిస్తుంది. కాబట్టి ఈ విధంగా విభజించి పెన్షనర్స్ను ఐక్యతను దెబ్బతీయడానికి ప్రభుత్వం చూస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. తర్వాత పెన్షన్ యొక్క రివిజన్ అనేటటువంటిది జరగకుండా ఉంటుంది. అదేవిధంగా డిఏలను కూడా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు మానవహారాన్ని చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లా తరఫున మేము ఇక్కడ మానవహారాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వము విత్డ్రా చేసుకోవాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం.